ఏలూరు టికెట్ తనకు కేటాయించలేకపోతున్నట్లుగా తెలిసి షాక్ గురయ్యానన్నారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. 2019లో ఓడిపోయినందుకు పడిన బాధ కన్నా ఇప్పుడు పార్టీ నుంచి వచ్చిన స్పందనను చూసి ఆవేదన చెందినట్లుగా తెలిపారు. కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేసినట్లుగా తెలిపారు. కొంతమంది చేసిన కుట్ర కారణంగానే తనకు టికెట్ కేటాయించడం లేదని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయం అంటున్న బోడే ప్రసాద్ తో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏదైతే సెకండ్ లిస్ట్ను అనౌన్స్ చేసింది, అందులో కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు బోడే ప్రసాద్ పేరు ఉండకపోవడం, ఆయనకి ఫోన్ కూడా వచ్చి మీకు ఈసారికి అకామిడేట్ చేయలేకపోతున్నాము అనే కాల్ వచ్చింది అని చెప్పి వస్తున్న వార్తల్లో నిజమంతా, అసలు నెక్స్ట్ కార్యాచరణ బోడే ప్రసాద్ ఎలా ఉండబోతుంది అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు అధిష్టానం నుంచి ఎటువంటి కాల్ వచ్చింది, ఏం చెప్పారు? మేము రేపు 17వ తారీఖు జరగబోయే బహిరంగ సభ కార్యాచరణ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ మధ్యలో ఉండగా పార్టీ కార్యాలయం నుంచి సత్యనారాయణ రాజు గారు ఫోన్ చేసి మీకు అకామిడేట్ చేయలేకపోతున్నాం, మీకును పెదకూరపాడు కూడా చేయలేకపోతున్నాం అని సమాచారం ఇమ్మన్నారని చెప్పారు. నేను షాక్కు గురయ్యాను. 19లో ఓడిపోయినప్పుడు పడిన బాధ కన్నా కూడా ఆ రోజు ప్రజలు నేనే తప్పు చేయకపోయినా కానీ మరి వాళ్ళు ఏదన్నా నేనేమన్నా తప్పు చేశానని భావించి ఓడిచ్చారో ఎన్నో అని ఆ రోజు క్షమాపణలు కోరటం జరిగింది. ఈరోజు కూడా పార్టీ ప్రతి క్షణం నన్ను గమనిస్తూ ఉంది. నేను ఎంత విధేయున్నో పార్టీకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఎంత విధేయున్నో, లోకేష్ గారికి ఎంత విధేయున్నో పార్టీకి తెలుసు. ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఊరుకునే వ్యక్తిని కాదు. అలాంటి వ్యక్తిని నాకే ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది అని అంటే కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో మీరు పోటీ చేయాలి, మనమే గెలవాలని అందరూ కంఠంతో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటానని చెప్తా ఉన్నా. మనం పార్టీలో పనిచేస్తాం. ఈ నియోజకవర్గంలో మనం పార్టీని కాపాడుకోవాలని చెప్పి ఇంట్లో కూడా తెలవకుండా తీసుకొచ్చి డబ్బులు పార్టీ కోసం ఖర్చు పెట్టా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా ఈ 4.5 సంవత్సరాల్లో. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి ఈ 4.5 సంవత్సరాల నుంచి ఏమయ్యాడు? ఇవాళ వచ్చి డబ్బులు ఖర్చు పెడతానంటే మరి అది ఎంతవరకు సబబు? ఈ 4.5 సంవత్సరాల నుంచి కష్టపడి సమయాన్ని వృధా చేసుకున్నాం, కుటుంబాన్ని వదులుకున్నాం, డబ్బుని వేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చి ఎవరో ఇంపోర్ట్ చేసుకుని ఎవరో అభ్యర్థి వచ్చి పోటీ చేస్తానంటే మాత్రం మేమైతే కనుక పోరాటమే మేము చేస్తాం. ఈ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటాం. ఐవీఆర్ఎస్ లో మీకు సర్వే రిపోర్ట్ కరెక్ట్ గా రాలేదు, అందుకే మీకు వేరే అభ్యర్థిని ప్రకటిస్తున్నామని చెప్పినట్లుగా సమాచారం. సార్ నిజమేనా? అది పార్టీ దగ్గర ఉన్న ఐవీఆర్ఎస్ రిపోర్ట్ లో 86% నాకుంది. లేదు నీకు ఐవీఆర్ఎస్ రిపోర్ట్ సరిగా రాలేదు అని అంటే నా ఆఫీస్ నుంచి నేను ఐవీఆర్ఎస్ పెడతా. ఆ రిపోర్ట్ అంగీకరిస్తారా? అది ఎవరు అనలేదు. నీ రిపోర్టు బాగాలేదు, నీకు ఎక్కడా కూడా ప్రజల్లో నీకు చెడు ఉందని చెప్పి ఎవరు అనలా. కేవలం కొంతమంది కుట్రల వలన ఈరోజు నన్ను బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కుట్రలని మేము ఎదుర్కొంటామని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరే దాంతో అకామిడేట్ చేస్తాము అని చెప్పినట్లుగా చెప్తున్నారు. సార్ నిజమేనా? అది ఏం చెప్పారు? ఒకవేళ దానికి మీరు అంగీకరిస్తారు? నాకేం అకామిడేషన్ అవసరంలా. కార్యకర్తలందరూ కూడా వద్దు, మన ఇంట్లో కూర్చుందాం అనుకుంటే హ్యాపీగా నేను ఇంట్లో కూర్చోడానికి కూడా సిద్ధమే. కార్యకర్తలు నిర్ణయం తీసుకొని పోటీ చేద్దామంటే పోటీ చేస్తాను. లేదు పార్టీ నుంచి వచ్చిన గిఫ్ట్ గా భావించాలా లేకపోతే ఏం చేయాలి? నా కార్యకర్తలు ఏం చెప్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఖచ్చితంగా నేనే పెనమలూరు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తాను అని బోడే ప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.